సిద్దిపేట జిల్లాలోని కుమ్రవెల్లి మండలం వేచరేణి గ్రామంలో బుడగజొంగల యువకుడు మతిస్థిమితం కోల్పోయి బుడగజొంగల వారు నిర్మించుకున్న ఆంజనేయ స్వామి గుడిలో దేవుడిపై తన్నడం కొట్టడం చేసినందుకు అక్కడే ఉన్న బుడగజొంగల వారు మందలించి కొట్టడం జరిగింది. సాయంకాల వేళలో ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంఘ యువకులు బేడ బుడగజొంగల యువకుడైన అజయ్పై దాడి చేస్తూ రోడ్డుపైన కొట్టుకుంటూ బట్టలను చింపేస్తూ అసభ్య పదజాలంతో మనుషులు సిగ్గుపడేలా ప్రవర్తించడమే కాకుండా గుడి వద్ద ఉన్న గోడకి కట్టి కొట్టడం జరిగింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ మతోన్మాద శక్తిని ప్రదర్శించిన యువకులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మరియు హత్యా ప్రయత్నం నేరం మరియు పరువు నష్టం దావాను వేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చిన్నకోడూరు హెడ్ క్వార్టర్ మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచు రమేష్ మాదిగ, సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి జరిపోతుల లక్ష్మణ్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామరాజ్యం, చిన్నకోడూరు మండల అధ్యక్షుడు చిన్నకోడూరు మండల నాయకత్వం తదితరులు పాల్గొనడం జరిగింది. కుమ్రవెల్లి మండలంలో సిద్దిపేట జిల్లా మరి దేవుని ఆలయం దగ్గర మరి అతడు చిన్న మిస్టేక్ చేయడం వల్ల అతన్ని వేడబుడగ జంగము ఆ వ్యక్తిని మరి దళిత వ్యక్తిని మరి రోడ్డు కొన్న ఈడ్చుకుంటూ మరి డ్రెస్సులు చింపేసుకుంటూ మరి దారుణంగా కొట్టుకుంటూ అతన్ని ఒక చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన చాలా దురదృష్టకరం. మరి తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే చాలా బాధాకరం. ఇది నిజంగా రాజ్యాంగం ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా మరి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా చట్టం ద్వారా శిక్షించే అవకాశం ఉంటుంది కనుక ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మరి వాళ్ళని కొట్టడము తిట్టడము అంటే ఇది చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరుద్ధరణ కాకుండా మరి ఖబర్దార్ మనోదులారా అని చెప్పి హెచ్చరిస్తూ మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే వారిపైన కేసులు పెట్టి వాళ్ళను చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ వ్యక్తిని హింసించారో వారిని చట్ట ప్రకారంగా శిక్ష చేయాలని చెప్పి తెలియజేస్తూ జై మాదిగ. పక్క దేశాలలో రంగు రూపకంగా దాడులు జరిగితే ఈ దేశంలో మతం రూపకంగా కుల రూపకంగా దాడులు జరుగుతూ ఎస్సీల మీద ఇదొక నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ఆదిత్యం ఏంటంటే చేర్యాల మండలం వేచరేరి గ్రామానికి చెందినటువంటి ఒక మతస్థానం లేని వ్యక్తిపై బీజేపీ గుండాలు కొంతమంది ఆర్ఎస్ఎస్ గుండాలు కలిసి ఆయనను విచ్చలవేడిగా ఒక ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి చేయకుండా ఆయనను నడి రోడ్డు పైన బట్టలిప్పుకుంటూ కొట్టుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ కొన్ని ఆ మతం కళలు లేపే విధంగా కొన్ని నినాదాలు చేస్తూ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రదర్శన సభాభం సిగ్గుచేటుతో తరలించుకునే పరిస్థితి ఉన్న సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం. దానికి నిరసిస్తూ ఈరోజు చిన్నకోడు మండలంలో ఎంఆర్పీ పక్షాన మేమందరం ఆ చేసినటువంటి ప్రదర్శనకు వ్యతిరేకంగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఈ యొక్క దళితులను ఒక వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి కులాల పేరుతో మతాల పేరుతో ఊరికి అవతల నుంచి విద్యా ఉద్యోగాల్లో వెనకబడేసి ఆస్తి నష్టం కూడా కలిగించి వెట్టి చాకిరీ చేయించినటువంటి ఆ రోజు నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కొమరవెల్లిలో మరియు యొక్క వేచరేణి గ్రామంలో విజయ్ అనే వ్యక్తిని బేడబుడుగ జంగానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి గుడిని అసభ్యంగా చేసినందుకు గాను అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు యొక్క ఆర్ఎస్ఎస్ గాని బజరంగ్ దళ్ గాని విశ్వ హిందూ పరిషత్ గాని వారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆ రకంగా రోడ్డు పొంటి ఉరికించుకుంటా కొట్టడము బట్టల్ని ఊడదీయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనికి భార్య పెళ్లయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు యొక్క వాట్సాప్ లో చూడడం జరుగుతుంది కాబట్టి రేపు భవిష్యత్తులో ఆయనకు చాలా రకాలుగా నష్టం జరిగే అవకాశం ఉంటది. మరి మతస్థిమితం లేని వ్యక్తిని జై శ్రీరామ్ అంటూ రోడ్డు పొంటి కొట్టుకుంటూ తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఎంఆర్పీఎస్ పక్షాన తెలియజేసుకుంటాం. ఇది ప్రజా సంఘాలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగం అమలవుతుందా లేదా అనేది ఈ యొక్క పోలీసు యంత్రాంగం మరి ఏం చేస్తుందనేది మాకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రతి
నెలల్లో ప్రతి నెల కూడా అందరినీ కూర్చుండబెట్టి ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారి ఎంఆర్ఓ గాని ఇతర మేధావి వర్గాలు గాని ఈ యొక్క వివిధ కుల సంఘాలను ఏర్పాటు చేసి సామంత భోజనాలను ఏర్పాటు చేసి అన్ని కులాలను ఏకం చేసే దగ్గర ఉండాలి గాని మరి ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దురాచారాలను మరి ఇక్కడి ఆర్ఎస్ఎస్ గాని మరి ఇతర కులాలు గాని ఇక్కడ తీసుకురావడం మేము ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. వీరు ఎవరైతే ఈ యొక్క విజయ్ అనే వ్యక్తిని అంత దారుణంగా చేసినటువంటి వ్యక్తి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరియు 23 మంది మీద కేసు అవ్వడం జరిగింది. వాళ్ళల్లో వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి వీళ్లకు బేడబుడుగా జంగాల వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు కూడా కొట్టడం జరిగింది. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ జై భీమ్. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మతం పేరుతో కులం పేరుతో ఈ దేశంలో దళితులను ఇంకా హింసిస్తూనే ఉన్నారు. ఈ హింసను రాజ్యాంగం కాపాడితే రాజ్యాంగాన్ని కూడా తన చేతిలోకి తీసుకుని మతోన్మాదులు మతిస్థిమితం లేని ఆ వ్యక్తిని దారుణంగా కొట్టుకుంటూ బట్టలు చుట్టుతూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని మానవత్వానికి కూడా మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించినందుకు ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు అన్ని రకాలుగా వారిని చట్టపరంగా శిక్షించి దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా మనిషిని చట్టంలోకి తీసుకొని కొట్టే అధికారం శిక్షించే అధికారం ఎవరికి లేదు. రాజ్యాంగ పరిధిలో అందరూ సమానమే కాబట్టి అందరికీ సమన్యాయం చేకూర్చి ఆ బేడబుడుగ జంగాల సంఘానికి సంబంధించిన విజయ్కి సమన్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ తరఫున మండల కమిటీ తరఫున కోరుకుంటున్నాను.